రాష్ట్రంలోని విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరిచి వారికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్, డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDU-GKY పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు అలాగే ప్రకాశం జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువత 2022-23, 2023-24 సంవత్సరానికి గాను DDU-GKY శిక్షణ పొంది వివిధ రంగాల్లో ఉపాధి పొందిన పూర్వ విద్యార్థులు దాదాపు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. DDU-GKY సీడాప్ ద్వారా శిక్షణలో తీసుకున్న దానిలో దేశంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, ఉపాధి కల్పించిన వాటిలో 1వ స్థానంలో ఉన్నామని వివరించారు. ఇది సీడాప్, DDU-GKY వారి కృషి అని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, శిక్షణ ఫలితాలు ఆశాజనకంగా లేవని, ముఖ్యమంత్రి నైపుణ్య శిక్షణను బలోపేతం చేశారని తెలిపారు. సీడాప్ ద్వారా 76,000 మందికి శిక్షణ, 52,000 మందికి ఉపాధి కల్పించడం గొప్ప సంగతి అని హర్షం వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వివిధ సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడితో మనకు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కలిసి పనిచేయడానికి ముందుంటానని స్పష్టం చేశారు. అలాగే తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యువత ఉపాధిపై దృష్టి సారించిందని అన్నారు. యువత నైపుణ్యాలు కలిగి ఉపాధి పొందితేనే రాష్ట్రాభివృద్ధి సాధించగలమని ముఖ్యమంత్రి చెబుతారని గుర్తు చేశారు. యువతకు ఉన్న శక్తిని, కళ నెరవేరాలంటే కృషి ముఖ్యమని సూచించారు. మరింత ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నారని, మనపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాది శ్యాంప్రసాద్ రెడ్డి, సీడాప్ CEO MKV శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో DRDA PD జ్యోతి, సీడాప్ JD M సరితారెడ్డి, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్లు, సిబ్బంది, ట్రైనింగ్ పార్ట్నర్లు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో స్కిల్కి సంబంధించి డబ్బులు తీసుకోవడమే కానీ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు ఉండవు. అలాగని జమా ఖర్చులు కూడా అక్కడ ఎంత ఖర్చు పెట్టామో మనం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆశాజనకంగా ఉండదు. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క లీడర్షిప్లో పనిచేస్తున్నటువంటి స్కిల్ కార్పొరేషన్ మాత్రం అత్యంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు 76,000 మందికి పైగా మీరు ట్రైనింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి కుకింగ్ అంటే స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం. ఈ 4 months నేను ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తాజ్లో నేను ట్రైనింగ్గా సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఫస్ట్ నాకు డ్రీమ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీడాప్ వల్ల నాకు నా డ్రీమ్ ఏంటో నేను తెలుసుకున్నాను. అండ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి